ప్రియ దేవులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 37వ కీర్తన 16వ చరణం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ధన సమృద్ధి కలిగి వక్ర మార్గంలో నడవటం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండటం ఎంతో ఉత్తమము. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవటం ఎంతో మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. అన్యాయం చేత కలిగిన గొప్ప ఉచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏదీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాబట్టి అన్నపానములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనానో చేత పట్టుకుని పోడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? కాబట్టి నీతిమంతునికి ఈ భూమి మీద కొంచెమే ఉన్నను అది శ్రేష్టమే. ఎందుకనగా పరలోకమందు అధికమైన ధనమును కూర్చుకుని ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుడా తండ్రి, ఈ భూమి మీద ధన సమృద్ధి కలిగి ఉండట కంటే పరలోకమందు అధికమైన ధనము కూర్చుకున్న భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.